అభివృద్ధి పనులకు ఎవరైనా ఆటంకాలు సృష్టిస్తే చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంతనిలో మంత్రి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 22 కోట్ల నిధులతో నిర్మించనున్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి 162 కోట్లతో చేపట్టిన శ్రీపాద రింగ్ రోడ్ పనులకు భూమి పూజ చేశారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. మంతని పట్టణాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అనంతరం శివకిరణ్ గార్డెన్లో జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి పర్యటన సందర్భంలో ఈ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయటం, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి వారి సహకారంతో ఈరోజు మనము ఈ 50 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చేసుకోబోతా ఉన్నాం. పనులు నడుస్తూ ఉన్నాయి. 1 సంవత్సర కాలం లోపలే పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ అంతా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని అంగుళాలతో మరి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు 120 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం శ్రీరామ్ నగర్ నుంచి మరి గోదావరి నది పైన బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ శివారం గ్రామాన్ని కలుపుతూ మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఆ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న దానికి కలుపుతూ అదేవిధంగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్కు సంబంధించిన నేషనల్ హైవేకి కలిపే కార్యక్రమాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు పెద్దపల్లిలోనే దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం అందియకుంటే కనీసం ప్రజలను దృష్టిలో పెట్టుకొని ముందుకు నడిచే ప్రయత్నం చేయండి. ప్రజలకు సౌకర్యం కల్పించే కార్యక్రమానికి ఎవరైనా అవరోధం తెలిస్తే చట్టం తన పని చేసుకోబోతుంటుంది. రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎవరికి కూడా సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేకుండా మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటామని నేను మీ ద్వారా మరి మా నియోజకవర్గ ప్రజలకి, మా పట్టణ ప్రజలకి, ఈ పట్టణం ఇంకా డెవలప్ కావాలి, డెవలప్ అయ్యే దిశలో కొత్త రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు చేస్తే కొత్త టౌన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల అక్కడ మరి కావాల్సిన సౌకర్యాలు, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ మరి అధునాతనంగా అభివృద్ధి చేస్తే హైదరాబాద్